తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు చేసిన తప్పిదాలతో ఇంతవరకు 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోగా గత 3 రోజుల నుంచి కొనసాగుతున్న నిరసనల సెగ నేడు సీఎం క్యాంప్ ఆఫీసును తాకింది. నిన్నటి వరకు బోర్డు కార్యాలయం ఎదుట ధర్నాలకు దిగిన విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు నేడు సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి బయలుదేరారు. వీరందరినీ పంచగుట్ట రాజీవ్ గాంధీ విగ్రహం వద్దే అడ్డుకున్న పోలీసులు పలువురిని బలవంతంగా అరెస్టు చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని తాము శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేయిస్తోందని ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నేతలు ఆరోపించారు. ఇదిలా ఉండగా ఇంటర్ బోర్డు వద్ద పోలీసుల పహారా కొనసాగుతోంది. 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను అనుమతించడం లేదు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు యు రమేష్. శ్రీరాఘవి, ఇంటర్ ఫలితాల యొక్క అవకతవకలు ఏదైతే ఉందో ఆందోళన 3వ రోజుకు చేరిందని చెప్పవచ్చు. 3వ రోజు కూడా తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాలు மற்றும் ఇంటర్మీడియట్ బోర్డు వద్ద ఆందోళన చేయడానికి వచ్చిన నేపథ్యంలో పోలీసులు కూడా 3 అంచెల భద్రతతో పాటు వాళ్ళని అరెస్టు కూడా చేసే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తుంది. వివిధ జిల్లాల నుంచి కూడా వాళ్ళ తల్లిదండ్రులు మటుకు ఇంటర్మీడియట్ బోర్డుకు వచ్చి వాళ్ళ పిల్లలకు న్యాయం చేయాలని చెప్పి వేడుకుంటున్నా కానీ లోపలికి అనుమతించకపోవడం పట్ల కూడా కొద్దిగా వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తుంది. కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? మీ అబ్బాయిదా? ఎవరిది? ఎట్లా అంటే ఎన్ని మార్కులు? మా అమ్మాయిది ఫస్ట్ ఇయర్ ఏఎంఎస్ కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుతుంది. 10th లో 8% మార్కులు వచ్చినాయి ఆమెకు. దీంట్లో కూడా మా అన్నింటిలో మార్కులు కరెక్ట్ వచ్చినాయి. మ్యాథ్స్లో మాత్రం 1 మార్క్ వేసేసి ఫెయిల్ చేసింది సార్. ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్? ఫస్ట్ ఇయర్. అంటే ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు? నేను కోరుకుంటుంది ఏంటంటే ప్రభుత్వం తప్పు చేసినప్పుడు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించేసి దీని మీద ఎంక్వైరీ చేసేసి స్టూడెంట్లకు న్యాయం చేస్తే ఇంతవరకు వచ్చేదే కాదు. ఇప్పుడు పేరెంట్స్ వస్తున్నారు, స్టూడెంట్స్ వస్తున్నారు బోర్డ్ ఆఫ్ సెకండరీ దగ్గరికి. వీళ్ళు పోలీసులను పెట్టేసి కట్టడి చేసేసి వాళ్ళని మాట్లాడకుండా, ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, పోలీసులతోని బంగారు తెలంగాణ అని చెప్పేసి అప్పుడు విద్యార్థుల ప్రాణాలతో తెలంగాణ తెచ్చుకున్నాము. ఇప్పుడు అదే విద్యార్థుల ప్రాణాలు మళ్ళీ బలిగొంటున్నారు. ఎగ్జామ్ల పేరుతో మార్కులు తక్కువ వేసేసి ఎవరికో కరప్షన్ చేసేవాడికి తప్పుల తడకనికి ఇచ్చేసి ఇప్పుడు పిల్లల జీవితాలతోనే ఆడుకుంటారు. ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. విద్యార్థులకు న్యాయం చేయాలి. డిఏవైఎఫ్ వాళ్ళు కూడా ఇప్పుడే ముట్టడికి ప్రయత్నం జరుగుతుంది. ముట్టడి ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర భారీగా డిఏవైఎఫ్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ బోర్డును అయితే ముట్టడించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. పూర్తిగా వారిని అరెస్ట్ చేసే విధంగా కూడా భారీ ఎత్తున పోలీసులు కానీ తర్వాత ఇక్కడ వారిని అరెస్ట్ చేసి తరలించేందుకు అయితే చూస్తున్నారు. ఇక్కడ ఉద్రిక్త వాతావరణ పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. డిఏవైఎఫ్ఐలు పూర్తిగా వాళ్ళను ముట్టడించే విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఉండాలని చెప్పి వాళ్ళు మద్దతుగా పోరాడుతున్నప్పటికీ విద్యార్థులకు అండగా ఉంటున్న సంఘాలను ఏదైతే అదుపులో చేసే ప్రయత్నం అయితే పోలీసులు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే ఇంటర్మీడియట్కి సంబంధించి హైకోర్టులో పిటిషన్ ఉన్నప్పటికీ కానీ విద్యార్థి సంఘాలు మాత్రం ఇంటర్మీడియట్ బోర్డు దగ్గరికి వచ్చి పూర్తి స్థాయిలో వారిని అరెస్ట్ చేసే విధంగా కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే విద్యార్థి ఇక్కడ మొత్తం తోపుసలాట కానీ ఉద్రిక్త వాతావరణ పరిస్థితి అయితే నెలకొన్న చూడొచ్చు. ఒక మహిళను అయితే మరి ఏ విధంగా ఉన్నట్టు చూడొచ్చు. మహిళలు అయితే ఏ విధంగా అయితే ఇప్పుడు చూడొచ్చు. ఒక మహిళ చూడొచ్చు. ఒక మహిళలను కూడా పూర్తి స్థాయిలో ఏ విధంగా అరెస్ట్ చేశారని కూడా డిఏఎఫ్ఐకి సంబంధించి ఈరోజు విద్యార్థుల ప్రాణాలతో చెలగట్టమాడుతున్నటువంటి ఏదైతే గ్లోబల్ దాన్ని రద్దు చేయాలి. పీడిఎస్ ఆధ్వర్యంలో విద్యార్థుల ప్రాణాలతో చెలగట్టమాడుతున్నటువంటి కేసీఆర్ గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. రైతులు చేసి మాట్లాడుతున్నావు లేదా నీ ఎన్నికల కోసం ఏమైనా
విద్యార్థుల్ని పట్టించుకోవలేదు. కనీసం విద్యార్థుల మాటలు విద్యార్థుల హత్యల మీద కనీసం నువ్వు నోరు మీద ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తాం. బంగారు తెలంగాణలో విద్యార్థి భవిష్యత్తు లాగం చేసిన కేసీఆర్ నీకు చేత కాదు, పరిపాలన ఏతుడు చేత కాదు, నీ మంత్రులు చేత కాదు. ఎందుకు ప్రభుత్వాన్ని గెలిపించుకున్నావయ్యా? 16 ఎంపీ సీట్ల మీద లేదా? విద్యార్థుల భవిష్యత్తు మీకు అవసరం లేదా? నిద్రిస్తా ఉన్నాం, ముక్త గడ్డతో నిద్రిస్తా ఉన్నాం. నేను గద్దె దించకపోతే పాలన గద్దె దించకపోతే చూడొచ్చు మనం ఇక్కడ ఉన్న పరిస్థితులు అయితే చాలా ఈరోజు అంటే విద్యార్థుల చూడొచ్చు. డివైఎఫ్ విద్యార్థి సంఘాల మటకం ఇంటర్మీడియట్ బోర్డు అయితే ముట్టడించే ప్రయత్నం చేసిన నేపథ్యంలో భారీగా పోలీసుల నడుమ కూడా వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఇప్పుడు వారిని ఏ విధంగా అరెస్ట్ పోలీసులు విద్యార్థులను ఎలా చూడొచ్చు. పోలీసులను కూడా ఏ విధంగా అరెస్ట్ చేసే విధానం చూసుకున్నట్లయితే పూర్తిగా ఖబర్దార్ కేసీఆర్ గారు, విద్యార్థులు రాష్ట్రంలో 17-20 మంది చనిపోతే నేను నోరు విప్పట్లం లేదు. ఈ ప్రభుత్వం విద్యార్థులకు ద్రోహం చేస్తా ఉన్నది. ఏమి అంటే విద్యార్థుల పక్షాన ఉన్నటువంటి గవర్నమెంట్ కానీ స్పందిస్తలేదు. విద్యార్థుల హత్యలని, ప్రభుత్వ హత్యలని ఖండిస్తా ఉన్నాం. ప్రజలారా గుర్తించాలి. ఓట్ల అప్పుడు రాజకీయ నాయకులు ఒక మాట మాట్లాడుతా, కేసీఆర్ ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు గణేష్ రాష్ట్ర సహాయకారు ఎన్నికలప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు, ఇప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. విద్యార్థుల హత్యలను ఏం పట్టించుకోవట్లేదు. తాను ఎన్నికలు వస్తే రైతులకు ఫోన్ చేసి మాట్లాడతాడు, కానీ ఇప్పుడు చనిపోయిన తల్లిదండ్రులకు ఒక ఫోన్ లేదు, ఒక మాట. చూడొచ్చు. అయితే డివైఎఫ్ సంఘాలు మొత్తం కూడా ఇంటర్మీడియట్ బోర్డును అయితే ముట్టడించే ప్రయత్నం అయితే చేసిన ప్రయత్నం అయితే చూడొచ్చు. విద్యార్థులు ఖచ్చితంగా వాళ్ళ ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించిన న్యాయం చేయాలని చెప్పి విద్యార్థి సంఘాలు అయితే పూర్తి స్థాయిలో ఆందోళన బాటను అయితే పట్టిన పరిస్థితి చూడొచ్చు. పూర్తిగా ఇక్కడ ఉద్రిక్త వాతావరణ పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇప్పటివరకు అయితే ఇంటర్మీడియట్కి సంబంధించిన తమ పిల్లలకి న్యాయం చేయాలని చెప్పి ఇటు వస్తే తల్లిదండ్రులను కానీ తర్వాత విద్యార్థి సంఘాలను కూడా అరెస్టు చేయడం కూడా జరిగింది. పూర్తిగా ఇక్కడ ఇంటర్మీడియట్ బోర్డు వద్ద ఆందోళన అయితే ఉద్రిక్తం అయితే మూడో రోజు కూడా ఉన్న నేపథ్యంలో ఇటు తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులు కూడా వచ్చడం జరిగింది. అయితే వారి మాటల్లో కూడా వినే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎరగట్ నుంచి వచ్చాం. మా బాబుకి 10th 80% వచ్చింది. 80% వచ్చింది. ఇంటర్లో మొత్తం సబ్జెక్టులన్నీ ఫెయిల్. ఒకటి హిందీ, ఇంగ్లీష్ పాస్ అయ్యాడు. మరి దీనికి నాకు ఏమో చదువుతాం, మీరే చెప్పండి. అంటే ఎన్ని మార్కులు వచ్చాయి ఇప్పుడు? అంటే ఏ ఇయర్ చదువుతుంది? ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఫస్ట్ ఇయర్ ఎన్ని మార్కులు వచ్చాయి? అట్లా 4 సబ్జెక్ట్ ఫెయిల్. 0, 3, 2 అట్లా. మామూలు తగ్గిన దాంట్లో బోర్డర్ మార్క్ వేశారు. మీరు రియాల్వేషన్ పెట్టారా? రియాల్వేషన్ ఇంకా పెట్టలేదు, మాకు తెలియదు కదా. అంటే కొంతమంది తల్లిదండ్రులకు కూడా తెలియకపోవడం కూడా కొన్ని అంటే ఆ సైట్ కూడా ఓపెన్ కాకపోవడం తెలియకపోవడంపై కూడా కొంచెం అనుమానాలు కూడా వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉన్నట్టు తెలుస్తుంది. తల్లిదండ్రులతో సహా విద్యార్థులు కూడా ఇటు పూర్తిగా ఇక్కడికి వచ్చిన తర్వాత వారి ఏదైతే న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారో వారిని పూర్తి స్థాయిలో అరెస్ట్ చేసి తర్వాత వారిని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. తమ పిల్లల న్యాయం చేసేంత వరకు అయితే ఖచ్చితంగా విద్యార్థుల నాయకులు కానీ విద్యార్థి తల్లిదండ్రులు కానీ ఆందోళన అయితే చేసే పరిస్థితి అయితే ఉన్నట్టు తెలుస్తుంది. అటు ఇంటర్ బోర్డులో ఏదైతే ఇంటర్మీడియట్ కార్యదర్శి సెక్రటరీ ఏదైతే అశోక్ ఉన్నాడో అశోక్ మట్టుకు ఖచ్చితంగా వెంటనే రాజీనామా చేయాలి. తర్వాత ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో జగదీశ్వర్ రెడ్డి కూడా పూర్తిగా
దీనికి బాధ్యత వహించాల్సింది ఉన్నట్టు తెలుస్తుంది. అయితే బాధ్యత వహించవలసిన విద్యాశాఖ మంత్రి ఇప్పటి వరకు రాకపోవడం, తర్వాత ఇంత 18 మంది పిల్లలు కూడా చనిపోతే కూడా కనీసం పట్టించుకోకుండా కాలయాపన మాత్రమే చేస్తున్నారు. అక్కడ త్రిసభ్య కమిటీ అని చెప్పి ఒక కాలయాపన చేస్తున్నప్పటికీ అటు ఎంసెట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో అటు ఎంసెట్ ఎగ్జామ్ రాయాలన్నా లేదా అని చెప్పి కూడా అటు విద్యార్థులు అయితే ఆందోళన అయితే చేపట్టే పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. రాబోయే తరంలో భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగం చేసుకోవాలన్నా కనీసం ఇంటర్లో కనీసం 60% ఉండాలి, కానీ అలాంటి పర్సెంటేజ్ లేకుండా కనీసం ఒక క్లెవర్ స్టూడెంట్ కూడా ఫెయిల్ అయ్యే పరిస్థితి ఉందంటే ఇంటర్ బోర్డు ఎలాంటి తప్పుదోవలు చేస్తుందని కూడా అటు తల్లిదండ్రులు కానీ ఆగ్రహం గుర్చేసే పరిస్థితి నడుస్తుంది. కనీసం ఒక యావరేజ్ స్టూడెంట్ పాస్ కాకపోతే తర్వాత ఎలా ముందుకు పై చదువుల కోసం అని చెప్పి ఎలా ముందుకు వెళ్తారని చెప్పి కూడా అటు తల్లిదండ్రులు అయితే ఆ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులను అయితే అడిగే పరిస్థితి అయితే కూడా లేకపోవడం, అటు ఇంటర్మీడియట్ బోర్డుకు వస్తే కూడా కనీసం ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయకపోవడం, తర్వాత అధికారులు కూడా కలవనీయకుండా 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడం కూడా ఒక ఏదన్నా మేము ఉగ్రవాదులమా ఏంటిదని చెప్పి కూడా ఒక వాళ్ళు ప్రశ్నించే ప్రయత్నం అయితే ఉన్నట్టు తల్లిదండ్రుల మట్టుకు కనీసం అధికారులతో మాట్లాడే కూడా లేకుండా కూడా చేయడం ఏంటిదని చెప్పి కూడా ప్రభుత్వాన్ని నిలదీసే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు పూర్తిగా అధికారులను కూడా ఇంతవరకు ఏదంటే అయితే ఒక హెల్ప్ లైన్ కానీ తర్వాత పట్టించుకోకపోవడంపై తల్లిదండ్రులు అయితే ఆగ్రహం గురి చేస్తున్నారు. అట్లే హైకోర్టులో కూడా నిన్న పిటిషన్ వేసిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఇంతమంది ఫెయిల్ ఏ విధంగా అవుతారని చెప్పి కూడా హైకోర్టు కూడా ప్రశ్నించే పరిస్థితి అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఏదైతే ఉన్నారో ఇంటర్మీడియట్ ప్రధాన కార్యదర్శి ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించి తర్వాత పిల్లలకైతే న్యాయం చేయాలని చెప్పి కూడా న్యాయం చేయాలని కూడా చెప్తున్నారు. అయితే కొంతమంది ఉన్నారు ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? 4-5 రోజుల నుంచి దాదాపు ఇంటర్మీడియట్ బోర్డు మీద చాలా తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇందులో బాగానే ప్రతి విద్యార్థి సంఘం స్పందించింది, ప్రతి పేరెంట్స్ కూడా స్పందిస్తూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే చాలామంది విద్యార్థులకి అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది తప్ప దీని మీద కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. ఇప్పటికే ఎండలను కూడా తీవ్రంగా ఎదుర్కొంటూ ఇంటర్మీడియట్ బోర్డు మీద ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళని ఏమాత్రం కూడా రిసీవ్ చేసుకోకుండా ఇంటర్మీడియట్ బోర్డు అంటే ఈడియట్ బోర్డు లాగా వ్యవహరిస్తున్న తీరాని చెప్పేసి చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది 30 పేపర్లు దిద్దాల్సినటువంటి లెక్చరర్స్ని 60 పేపర్ల వరకు దిద్దేలాగా చేశారు. అట్లానే ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీలో ఉన్నటువంటి పోస్టులు సుమారు 3000 ఉంటే 1200 మాత్రమే రెగ్యులర్ పోస్టులు ఉన్నాయి. ఈ రెగ్యులర్ పోస్టుల ద్వారా దిద్దించుకోకుండా అనుభవం లేని కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీలలో మామూలు లెక్చరర్స్ ద్వారా దిద్దించడం మూలంగా ఈనాడు మార్కులన్నీ తతంగాలుగా మారిన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ తప్పులు అనేది ఒక్కళ్ళిద్దరిది కాదు, విద్యార్థులు బలిదానాలు అవుతున్నా కానీ ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా యువజన సంఘాలుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇకనైనా సీఎం గారు లాంటి వాళ్ళు సారు 16 కారు లాంటి అనేది కాకుండా ఇతర రాష్ట్రాలలో ఎమ్మెల్యేలు ఎంపీలను కొనడం లాంటివి కాకుండా ఇక్కడున్న విద్యార్థుల గురించి కూడా పట్టించుకోవాలని చెప్పేసి ఇక మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇకనైనా సీఎం కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా దీని మీద స్పందించాలి, జోక్యం చేసుకోవాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా యువజన సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, కొంతమంది విద్యార్థి సంఘాలు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ఎక్కడి నుంచి వచ్చారు, అంటే ఏంటిది మీ డిమాండ్ ఏంటిది? నా పేరు కిరణ్, పీడిఎస్ స్టేట్ కమిటీ మెంబర్. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 18న ఇంటర్ రిజల్ట్ని విడుదల చేయడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 18వ తారీఖు విడుదల చేసిన రిజల్ట్లో మొత్తం కూడా అవకతవకలు జరిగాయని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల పైగా విద్యార్థులు మొత్తం కూడా ఆందోళనకు గురవుతా ఉన్నారు. కానీ నేటి వరకు కూడా ఇవాళ ముఖ్యమంత్రి కనీసం పట్టించుకునే స్థితిలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేడు. ఇవాళ ఏదైతే కేటీఆర్ మిత్రుడైనటువంటి గ్లోబలిన్ కంపెనీకి సంబంధించిన CEO రాజుకి ఒప్పజెప్పడం వల్ల అవకతవకలు జరిగినాయని చెప్పి మేము పీడిఎస్గా భావిస్తా ఉన్నాం. తక్షణమే ఏదైతే కేటీఆర్ అదేవిధంగా విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దీనికి రాజీనామా చేసి దీని కారకులైన CEOని రాజుని గ్లోబిన్ సంస్థని మొత్తం కూడా రద్దు చేసి వాళ్ళపై క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్తా ఉన్నాం. ఏదైతే సూర్యాపేట జిల్లా చెందిన మా జిల్లా చెందిన విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కావడం, మంత్రిగా కావడం మేము సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాం. తక్షణమే తను కూడా బాధ్యత వహిస్తూ రాజీనామా చేసి ఏదైతే జనార్దన్ రెడ్డి అశోక్లని కార్యదర్శులని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి పీడిఎస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. కొంతమంది స్టూడెంట్స్ కానీ తర్వాత విద్యార్థి సంఘాలు కూడా భారీ ఎత్తున ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా దీనికి బాధితులు ఎవరైతే ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేసే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వం వెంటనే కేసీఆర్ స్పందించి మట్టుకు విద్యార్థులను మట్టుకు న్యాయం చేసే విధంగా ఉండాలని చూడొచ్చు. మనం విద్యార్థి సంఘాలు పూర్తిగా ఇంటర్మీడియట్ బోర్డు వద్ద అయితే ముట్టడించే ప్రయత్నం అయితే జరగడం జరిగింది. ఏ విధంగా అయితే ఇంటర్మీడియట్ బోర్డు అయితే స్థాయిలో ఉన్నట్టు కూడా తెలుస్తుందో, అయితే ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించిన అక్రమాలు ఏదైతే అవకతవకలు ఏదైతే ఉందో
పూర్తిగా అవకతవకలు నిర్వహించిన ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా కఠిన చర్యలు చేయాలి, వెంటనే మంత్రి జగదీష్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పి కూడా అటు విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేసే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తుంది. ఇంటర్మీడియట్ బోర్డు వద్ద జరుగుతున్న మూడో రోజు కూడా ఉద్రిక్త వాతావరణ పరిస్థితి అయితే ఉన్నట్టు తెలుస్తుంది. తమ పిల్లలకు న్యాయం చేసేంత వరకు కూడా అయితే పోరాటే తీరుతామని చెప్పి కూడా అధికారులను పోరాడతామని చెప్పి కూడా ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇంటర్మీడియట్ బోర్డుకు వచ్చే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ మూడో రోజుకి అవుతున్నా కానీ ఇప్పటివరకు అయితే అధికారులు కూడా స్పందించకపోవడంపై, తర్వాత ఎలాంటి నిర్ణయాలు ఇవ్వకపోవడంపై, కనీసం అధికారులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయకపోవడంపై అయితే కూడా తల్లిదండ్రులతో పాటు విద్యార్థుల వారి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ ఏదైతే ప్రగతి భవన్ అక్కడ ముట్టడి కానీ, తర్వాత ఇంటర్మీడియట్ బోర్డు ఇక్కడ ముట్టడి కానీ, తర్వాత గ్లోబల్ హింగ్ ఏదైతే సంస్థ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 ఉందో ఆ సంస్థను కూడా ముట్టడించే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇంతమంది 18 మంది పిల్లల ప్రాణాలు కొనకుండా ఇంటర్ ఫలితాల అవకతవకలు అయితే ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వెంటనే సరిదిద్దాలి, తర్వాత వారికి న్యాయం చేయాలని చెప్పి కూడా వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేసే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ పూర్తిగా ఇలాంటి చర్యలు తీసుకుంటారో లేదో హైకోర్టు ఇప్పటివరకు ఇచ్చిన దాని ప్రకారం ఎలా ఉంటుందని కూడా అటు తల్లిదండ్రులు కూడా వేచి చూసే పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. శ్రీరాఘవి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రమేష్.